పీరియడ్స్ అంటే చాలా ఆడవారికి భయం. అయితే పీరియడ్స్ సమయంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆడవారికి ప్రతి నెలల్లో మహిళలకు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి పీరియడ్స్. ఈ సమయంలో రక్తహీనత వల్ల దుర్వాసన వస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో దుర్వాసన ఒకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్లీడింగ్ అధికంగా ఉన్నా తక్కువగా ఉన్న మహిళలకు ఈ సమస్య ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల బయటికి వెళ్ళడానికి చాలామంది సందేహిస్తుంటారు. అయితే దీనికి మహిళలు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కారణమంటున్నారు నిపుణులు. అవేంటో మనం తెలుసుకొని చూద్దాం. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువైనా తక్కువైనా ప్రతి 5 గంటలకు ఒకసారి శానిటైజర్ ప్యాడ్ మార్చుకోవాలి. దీన్ని ఎక్కువసేపు వాడితే దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మహిళలు పీరియడ్స్ సమయంలో బయట దొరికే ప్యాడ్స్నే ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని మంచి వాసన వచ్చేవి కూడా ఉన్నాయి. సువాసన కోసం వీటిని రసాయనాలు వాడతారు. రక్తస్రావంతో ఈ రసాయనాలు కలిసినప్పుడు అదో రకమైన దుర్వాసన వెలువడుతుంది. దీనికి బదులుగా కాటన్ మైక్రోఫైబర్తో తయారు చేసిన సహజ సిద్ధమైన ప్యాడ్స్ని ఎంచుకుంటే చాలా మంచిది. అలాగే ఇది కూడా కారణమే. సాధారణంగా దుస్తుల విషయంలో తీసుకున్న శ్రద్ధ చాలామంది మహిళలు లోదుస్తుల విషయంలో తీసుకోరు. అవి మురికిగా మారిన రక్తస్రావమైన ఏదో అలా పైపైన ఉతికేస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యం కూడా నెలసరి సమయంలో దుర్వాసన రావడానికి కారణమవుతుంటున్నారు నిపుణులు. అపరిశుభ్రమైన లోదుస్తులు వేసుకుంటేనే జ్ఞానేంద్రియాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా పెరుగుతుంది. లోదుస్తులను ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరబెట్టాలి. రోజు ఉతికిన వాటిని ధరించడం చాలా మంచిది. కొంతమంది 2-3 రోజుల పాటు ఒకటి లేదా లోదుస్తులు ధరిస్తారు. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే నెలసరి సమయంలో దుర్వాసన అధికమైపోతుంది. కాబట్టి ప్రతిరోజు వీలైనంత 2 లోదుస్తులను మార్చడం చాలా ముఖ్యం. కాబట్టి లోదుస్తుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్యాడ్స్ మాదిరిగానే వీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మర్చిపోవద్దు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పీరియడ్స్ సమయంలో దుర్వాసనకు చాలా వరకు తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. ఈ విషయాలను తేలిగ్గా తీసుకోవద్దు. నెలసరి సమయంలో బ్లీడింగ్ మరి దుర్వాసన వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల్లో ఈ దుర్వాసన కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో అధిక రక్తస్రావం కనిపిస్తుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. అదొక రకమైన దుర్వాసన వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. వాళ్ళు తగిన జాగ్రత్తలను తెలుసుకోండి. బ్లీడింగ్, తీవ్ర దుర్వాసన వస్తూ జ్వరం కూడా ఉంటే తేలికగా తీసుకోకండి. వెంటనే గైనకాలజిస్టును కలవాలి. వారు లక్షణాలను బట్టి మందులు సూచిస్తారు. నెలసరి దుర్వాసన అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. పీరియడ్స్ సమయంలో పసుపు, ఆకుపచ్చ స్రావాలు, అసాధారణ స్థాయిలో బ్లీడింగ్ కావడం, పొత్తి కడుపులో ఏజైరైన దగ్గర భరించలేనంత నొప్పిగా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలుంటే మాత్రం నిర్లక్ష్యం చేసుకోవద్దు. డాక్టర్లను సంప్రదించి దీనికి కారణమేంటో తెలుసుకొని మందులు వాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.